శంకరాచార్య మఠాలందు కొన్ని శంకరాచార్య మఠాలు వేరయ్యా అన్న చందంగా పరిస్థితి తయారయ్యింది. ప్రతిపక్ష నేత హోదాలో లోక్సభలో రాహుల్ గాంధీ ఈ మధ్య చేసిన ప్రసంగం మీద తీవ్ర దుమారం రేగింది. జ్యోతిర్మఠం 46వ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద స్వామి వారు ఆయన స్పందించారండి. ఆయన ఏమన్నారంటే, देखिए हमको जब कोई कहता है कि कौआ कान ले गया तो हम पहले कान पे हाथ लगाते हैं कि है कि नहीं, अगर नहीं होता है तब हम कौए के पीछे दौड़ते हैं। ये जो बात आप बता रहे हो कि राहुल गांधी ने ये कह दिया कि हिंदू धर्म के विरुद्ध बात कह दी, तो जब ये बात हमको बताई गई तो हमने राहुल गांधी का पूरा प्रवचन जो भाषण उन्होंने संसद में दिया था उसको निकाल करके देखा और हमने उसमें पाया कि वो तो ऐसा कह ही नहीं रहे हैं। वो तो कह रहे हैं कि हिंदू धर्म में हिंसा का स्थान ही नहीं है। तो जब वो साफ कह रहे हैं कि हिंदू धर्म में स्थान नहीं है तो फिर उनके ऊपर ये आरोप लगाना कि उन्होंने हिंदू धर्म के विपरीत कोई बात कही है, उनके आधे वक्तव्य को अंश को निकाल करके और उसको फैला करके, ये हम समझते हैं कि अपराध है, दुष्प्रचार है और ऐसा करने वाले को दंडित किया जाना चाहिए, चाहे वो पत्रकार और चैनल ही क्यों ना हो। गलत है। उस व्यक्ति ने जो बात कही ही नहीं है उसके लिए उसका विरोध करना और उसके लिए उसको दोषी बनाना सही नहीं है। उन्होंने साफ कहा कि हिंदू ऐसा नहीं कर सकता, बहुत साफ कहा हिंदू हिंसा नहीं कर सकता। बाद में उन्होंने कहा कि जो लोग उनको उन्होंने अपने सामने जो अमुक पार्टी के सरकार के लोग हैं उनको देख करके कहा कि आप लोग अपने आप को हिंदू कहते हो और हिंसा 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 नफरत फैलाते हो। तो उनका कहना केवल उस पार्टी विशेष के लिए था, हिंदू समाज के लिए उन्होंने पहले ही इसके ठीक पहले जो वक्तव्य दिया है उसमें हिंदू की बात कही है। तो हमने वो पूरी बात देख ली, इसलिए हमारे मन में उसके लिए कोई बात नहीं। ఆయన ఏమన్నారంటే, రాహుల్ గాంధీ ప్రసంగము హిందూయిజానికి వ్యతిరేకంగా లేనే లేదు కదా అని చెప్పి సమర్థించడం మొదలెట్టారు శంకరాచార్య స్వామివారు. విషయానికి వస్తే అండి, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద కాంగ్రెస్ ఎంపీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల లోక్సభలో ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. బీజేపీ నేతలు మతపరంగా ప్రజలను విడగొడుతున్నారు అని చెప్పి ఆరోపణలు చేశాడు రాహుల్ గాంధీ లోక్సభలో. దీని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందువులంతా హింసను ప్రేరేపిస్తున్నట్టు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు అని నరేంద్ర మోదీ గారు రాహుల్ గాంధీని తప్పుపట్టారు. దానికి తిరిగి రాహుల్ గాంధీ స్పందిస్తూ, మతం పేరుతో రెచ్చగొడుతున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్లనుద్దేశించి మాత్రమే నేను అన్నాను, మొత్తం హిందూ సమాజం గురించి నేను అనలేదు అని చెప్పి రాహుల్ గాంధీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అయితే రాహుల్ వ్యాఖ్యల మీద భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సో రాహుల్ గాంధీ ప్రసంగంలోని కొన్ని పదాలను రికార్డుల నుంచి స్పీకర్ ఓం బిర్లా గారు తొలగించారు. సో ఇదంతా జరిగింది. అంతేకాకుండా పరమశివుని ఫోటో తీసుకొని వచ్చి పరమశివుని మీద కూడా రాహుల్ గాంధీ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. తనకు తోచినటువంటి పైత్యాన్ని వెళ్ళగక్కాడు. పరమశివుని చేతుల్లో త్రిశూలం ఎడంవైపు ఉంటుంది అని, ఒకవేళ పరమశివుడు హింసను ప్రోత్సహించేవాడైతే పరమశివుని కుడి చేతిలో త్రిశూలం ఉండేది, అలా కాదు ఎడమవైపు పరమశివునికి త్రిశూలం ఉంటుంది. అలాగే పరమశివుడు కుడి చేత్తో ఆశీర్వదిస్తున్నాడు కదా, అదే మా కాంగ్రెస్ పార్టీ గుర్తు అని రాహుల్ గాంధీ ఇంకా చాలా మాట్లాడాడు. అంతేకాకుండా హిందువులు హింసను ప్రేరేపిస్తూ ఉన్నారు అని ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేశాడు. తర్వాత ఇంకోటి, యేసుక్రీస్తు చేతుల్లో ఎటువంటి ఆయుధము ఉండదు అని, అందరినీ వెల్కమ్ చెప్తున్నట్టుగా యేసుక్రీస్తు ఉంటారు అని ఇట్లాంటి వ్యాఖ్యలు చేశాడు. ఇట్లా లోక్సభలో చాలా వ్యాఖ్యలు చేశాడు రాహుల్ గాంధీ. ఆ స్పీచ్ గనక మీరు వింటే ముస్లింలకు సంబంధించి గాని క్రైస్తవులకు సంబంధించి గాని పదం ఎత్తి కొంతమంది క్రైస్తవులు లేకపోతే కొంతమంది ముస్లింలు ఈ విధంగా హింసను ప్రోత్సహిస్తారు ఇట్లా ఏమైనా మాట్లాడాడేమో చూడండి, ఏం మాట్లాడలేదు. అదే హిందువులకు సంబంధించి వచ్చేసరికి హింసను ప్రోత్సహిస్తారు అన్నట్టుగా మాట్లాడాడు. గట్టిగా అడిగేసరికి నరేంద్ర మోదీని అంటున్నాను, బీజేపీని అంటున్నాను, ఆర్ఎస్ఎస్ని అంటున్నాను అని చెప్పి మాట్లాడాడు. అంటే మిగతా ఎవ్వరు కూడా హింసాత్మకంగా లేరు, అందరూ చాలా శాంతియుతంగా ఉన్నారు, కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ మాత్రం హింసను రెచ్చగొడుతోంది అన్నట్లు రాహుల్ గాంధీ మాట్లాడాడు. భారతదేశంలో అండి, మన భారతదేశంలో ఎన్నో చోట్ల బాంబు పేలుళ్లు జరిగేవి. మోదీ గారు వచ్చిన తర్వాత కంట్రోల్ చేశారు, మనకు తెలుసు. మన హైదరాబాద్ గోకుల్ చాట్, లుంబిని పార్క్, దిల్సుఖ్ నగర్, ముంబై కసబ్గాడ్ రావడం, ముంబై లోకల్ ట్రైన్స్ లో పేలుళ్లు, ముంబైలో రోడ్ల మీద పేలుళ్లు, అహ్మదాబాద్లో వరుస పేలుళ్లు, వారణాసిలో పేలుళ్లు, ఇట్లా ఎన్ని పేలుళ్ళండి. ఢిల్లీలో పేలుళ్లు, బెంగళూరులో పేలుళ్లు, కోయంబత్తూరులో పేలుళ్లు, రైళ్లల్లో. ఎవరు చేశారండి ఇవన్నీ? ఎవరు చేశారు ఆలోచించండి భారతదేశంలో. తర్వాత సిక్కుల యొక్క
పవిత్ర స్థలమైనటువంటి అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయంలోకి సైన్యాన్ని పంపించింది ఎవరండి చెప్పండి? మన గురునానక్ ఫోటో కూడా ఎత్తి చూపించాడు రాహుల్ గాంధీ. సో ఎవరు పంపించారు? భారతదేశము, ఇంత పెద్ద అఖండమైన భారతదేశము 3 ముక్కలు అయిపోయి, అందరు 2 ముక్కలు అంటారు. 1947లో అయింది 3 ముక్కలు. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, మధ్యలో భారతదేశం. కేకు ముక్కను కోసినట్టు అటో ముక్క ఇటో ముక్క ఎవరు కోయించారండి? ఆనాటి పెద్దలు. ఇదిగో ఈ రాహుల్ గాంధీ గారి పూర్వీకులు. కొన్ని లక్షల మంది మరణించారు. హిందువులు మరణించారు, ముస్లింలు మరణించారు. దానికి కారణమైనటువంటి పార్టీ ఏదండి? ఆలోచించండి. కాశ్మీరీ హిందువులను అత్యంత దారుణంగా పొట్టన పెట్టుకొని అక్కడి నుంచి ముష్కరులు తరిమి కొట్టారు. వాళ్ళందరూ ఏ మతానికి చెందినటువంటి వాళ్ళండి? అప్పుడు ఎవరండి గద్దె మీద కూర్చున్నది? ఇట్లా ఎన్నెన్నో నిజాలున్నాయండి. రాహుల్ గాంధీ హిందువులకు సంబంధించి హిందువుల పేరెత్తి మాట్లాడి బీజేపీ అని మాట్లాడలేదండి. నేను బీజేపీ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి కొన్ని సంఘటనలు ఏమన్నా చెప్తే ఆ సంఘటనలకు వివరణ ఏదో ఇస్తారు. అసలు బీజేపీ ఆర్ఎస్ఎస్ అని పదం ఎత్తలేదు. ఫస్ట్ మీరు చూడండి. హిందువులు అని చెప్పి మాట్లాడాడు. ఎస్, ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నుంచి మంచి స్ట్రాంగ్గా ఒక రిటార్ట్ వచ్చిందో లోక్సభలో, వచ్చేసరికి సరి చేసుకుంటున్నట్టుగా నేను బీజేపీ నన్నాను, ఆర్ఎస్ఎస్ నన్నాను అని చెప్పి మాట్లాడాడు. ఇదండి రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి లక్షణం. మ్యాటర్ అది కాదు. రాహుల్ గాంధీ వ్యాఖ్యల వివాదం మీద చాలా మంది తమ ఖండన తెలియజేశారు. విశ్వ హిందూ పరిషత్ చాలా ఓపెన్ గా స్ట్రాంగ్ గా రిటార్ట్ ఇచ్చింది, మనం చూసాం. ఇక జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి వారు, అవిముక్తేశ్వరానంద స్వామి వారు స్పందించారు. రాహుల్ గాంధీ ప్రసంగం మొత్తం విన్నాను. హిందూయిజంలో హింసకు తావులేదని మాత్రమే రాహుల్ గాంధీ చెప్పాడు. హిందూయిజానికి భిన్నంగా, అంటే హిందూయిజానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు లేవు. రాహుల్ స్టేట్మెంట్ ను అక్కడక్కడా తీసుకుని ప్రచారం చేయడము నేరము అని చెప్పి ఈ శంకరాచార్య స్వామి వారు రాహుల్ గాంధీకి మద్దతుగా బాసటగా నిలబడ్డారండి. సరే, ప్రియాంక గాంధీ అంటే ఆబ్వియస్ గా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థించడము, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థించడం అనేది సరే. కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు మాత్రము రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థించడానికి సిద్ధంగా లేరు. అటువంటి వాళ్ళు గట్టిగా మాట్లాడితే ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బయటికి గెంటేస్తుందేమో అన్నటువంటి రకరకాల భయాలు కూడా ఉంటాయి. కానీ అవసరం వచ్చినప్పుడు చూడండి, ఈ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఉదాహరించి కొంతమంది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సో రాహుల్ గాంధీ అసలు ఎత్తిందే హిందువుల పేరు. ప్రియాంక గాంధీ ఏమో లేదు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, బీజేపీ నేతల గురించి, ఆర్ఎస్ఎస్ గురించి రాహుల్ గాంధీ మాట్లాడాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు రాహుల్ గాంధీ హిందువులు అన్న పదం ఎందుకు ఎత్తాడో ఆలోచించండి మీరు. అక్కడ హిందువుల గురించి ఎందుకు మాట్లాడాడు చెప్పండి? లోక్సభలో వాళ్ళ దగ్గర 100 తప్పులు పెట్టుకొని, పైగా రాహుల్ గాంధీ గారు మాట్లాడేటటువంటి వ్యాఖ్యలను ఖండించాల్సినటువంటి వాళ్ళు ఈ శంకరాచార్య స్వామి వారి వంటి వారు, స్వామి అవిముక్తేశ్వరానందజీ వారు రాహుల్ గాంధీకి బాసటగా నిలుస్తూ మాట్లాడడము ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి. అలాగే జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ ఆ ట్విట్టర్లో అవిముక్తేశ్వరానంద స్వామీజీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను పోస్ట్ చేసి సో వాళ్ళు ఒక మద్దతు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదండి, అయోధ్య సమయంలో కూడా శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు దాదాపు అన్ని పెద్ద పెద్ద పీఠాలకు ఆహ్వానించినట్టే శంకరాచార్య మఠాలను కూడా ఆహ్వానించారు, మనం చూసాం. కంచి పరమాచార్య స్వామివారికి చెందినటువంటి మఠం నుంచి చాలా అద్భుతంగా వారు అక్కడికి వచ్చారు. స్వామివారు కార్యక్రమంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించారు, మనం చూసాం. అయోధ్యకు వెళ్లారు. కంచి పరమాచార్య స్వామివారికి సంబంధించిన మఠానికి చెందిన ఆచార్యుల వారు ఇంకా చాలా మంది అక్కడి నుంచి వెళ్లారు, మనం చూసాం. చాలా ఆనందించాం. ఎందరెందరో అండి, గొప్ప వారు, మహానుభావులు చాలా మంది అక్కడ కనిపించారు. నిరంతరం హిందూ మతానికి సంబంధించి, భారతీయ సనాతన ధర్మానికి సంబంధించి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వారు, యజ్ఞ యాగాదులు చేస్తున్నటువంటి వారు, వేద పాఠశాలలు నడుపుతున్నటువంటి వారు, గోశాలలు నడుపుతున్నటువంటి వారు, భారతదేశం నలుమూలల ఆహ్వానం అందుకున్నటువంటి వారు అందరూ కూడా అండి అక్కడికి వెళ్లారు, హాజరయ్యారు. శంకరాచార్య మఠాలకు, ముఖ్యంగా ఉత్తరాది మఠాలకు సంబంధించి మనం చూస్తే వారు అభ్యంతరాలు వ్యక్తం చేయడము, మీడియా ముందు రకరకాలుగా వ్యతిరేకమైన మాటలు మాట్లాడడము. సరే, మనం ఇక విమర్శించలేదు, పక్కన పెట్టేశాం. కడుపుచించుకుంటే కాళ్ళ మీద పడుతుందని చెప్పి మనం మాట్లాడలేదు, పక్కన పెట్టేశాం. ఆ టైంలో కూడా నేను గమనించాను. అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠకు వ్యతిరేకంగా మాట్లాడితే ఉత్తరాదిలో ఉన్నటువంటి శంకరాచార్య మఠానికి సంబంధించిన స్వామీజీ వారు మాట్లాడితే దాన్ని తీసుకొని వెళ్ళి ఆ వీడియోను కాంగ్రెస్ వారు వాళ్ళ ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ అకౌంట్లలో వాళ్ళు పోస్ట్ చేసుకున్నారు. జనవరి అది జరిగింది సంఘటన. నేను చూశాను, బాధపడ్డాను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి. అంటే ఏదో ఒక సమస్యను అక్కడ ఎత్తే ప్రయత్నం చేయడము, నరేంద్ర మోదీ గారికి రకరకాలుగా కొంతమంది అంటగట్టే ప్రయత్నం చేయడము, మళ్ళీ మన తెలుగులో కొంతమంది సమర్థిస్తూ వీడియోలు చేసే ప్రయత్నం చేయడము,
శంకరాచార్య మఠాలకు సంబంధించినటువంటి ఆ స్వామీజీలను సమర్థిస్తూ వీడియోలు చేసే పని మన తెలుగులో కొంతమంది చేయడము. ఎవరు ఎన్ని చెప్పినా అండి, ఆహ్వానం వచ్చింది చక్కగా వెళ్ళింటే అదో రకంగా ఉండేది. హిందువులందరూ ఒక్కటే అన్నటువంటి భావన వచ్చేది. అది శంకరాచార్యుల వారు 4 పీఠాలు స్థాపించినప్పటికీ ఆయా కాలాలను మనం గమనిస్తే అండి, చరిత్రలోకి వెళ్ళి కొంతమంది అత్యద్భుతంగా పనిచేసినటువంటి వారు ఉన్నారు, ఆ 4 పీఠాలకు సంబంధించినటువంటి వాళ్ళు. అదే కొన్ని కాలాలలో మీరు చూస్తే 1-2 పీఠాలలో అంత అద్భుతంగా, ఊహించినంత అద్భుతంగా పని చేయనటువంటి వారు కూడా ఉన్నారు. అది వ్యక్తుల యొక్క సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది, ఇంకా చాలా చాలా విషయాలను బట్టి ఉండొచ్చు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి, ఏమన్నా అనాలి అని అంటే అనబుద్ధి కాదు మనకు. కానీ వీళ్ళు ఇట్లా వెన్నుదన్నుగా ఉంటే, ఒక కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ లాంటి వాళ్లకు వాళ్ళ వ్యాఖ్యలు వెనకేసుకొస్తుంటే ఏం చేయాలి చెప్పండి. మత మార్పిళ్లను అడ్డుకునే ప్రయత్నం కూడా ఊహించినంతగా చేయలేకపోయాయి ఈ 4 ఆమ్నాయ పీఠాలు అన్నది ఉండనే ఉంది. చరిత్రలో చాలా పెద్ద డిబేట్ ఉంది. మత మార్పిళ్లు జరుగుతూ ఉంటే అటు వాస్కోడి గామా లాంటి వాళ్ళు కేరళకు వచ్చి, పోర్చుగీస్ వాళ్ళు వచ్చి ఓడలను తీసుకొచ్చి, ఇట్లా చాలా చాలా ఉన్నాయి. అదే కొంతమంది మళ్ళీ చాలా అద్భుతంగా పనిచేశారు. శృంగేరి శారదా పీఠానికి సంబంధించినటువంటి శంకరాచార్య స్వామివారు వారు చేసినటువంటి పని అంతా ఇంత కాదండి, సామాన్యమైనటువంటిది కాదు. విజయనగర సామ్రాజ్యం ఏర్పడడానికి వారిచ్చినటువంటి శక్తి, ఆ స్థైర్యం గాని, మనోధైర్యం గాని, ఆ ఇన్స్పిరేషన్ గాని అంతా ఇంత కాదు. ఆ సమయంలో ఉన్నటువంటి శంకరాచార్య స్వామివారు మీరు ఆ తర్వాత కానీ ఆ ముందుగానే మీరు గమనించుకుంటూ వస్తే వ్యక్తులలో కూడా ఉంటుందండి. ఆయా పీఠాలు కానీ కొంతమంది వ్యక్తులు వచ్చినప్పుడు అత్యద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులు వచ్చినప్పుడు రకరకాలుగా ఒక వాదోపవాదాలను సమాజంలో ఏదో సృష్టించడము, లేకపోతే అంత ఆకట్టుకునే విధంగా పనులు చేయలేకపోవడము, అవన్నీ మనం గమనించవచ్చు. హిందువులం అందరం బాధపడ్డాం రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలకు. ఇక వీరు శంకరాచార్య స్వామి వారి మద్దతుగా ఉంటే ఇంకేం చెప్పాలండి. కాంగ్రెస్ కేసీ వేణుగోపాల్ అని చెప్పి ఆయన ఇంకా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు హిందువుల మీద. కంచె ఐలయ్య లాంటి వాళ్ళు నిరంతరం ఎంత విషంగా ఎక్కారో తెలుసా అండి. దుర్గామాతకు వ్యతిరేకంగా, శివుడికి వ్యతిరేకంగా, కృష్ణుడికి వ్యతిరేకంగా, రాముడికి వ్యతిరేకంగా ఎన్నెన్ని విషపు వ్యాఖ్యలు చేశారు. ఎంతెంత విషంగా ఎక్కారు చాలా మంది. ఈ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళకు మద్దతిస్తూ ఎంత ఘోరాతి ఘోరంగా హిందువుల నెత్తి మీద కాలు పెట్టి తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకేం చేయాలండి. ఈ రాహుల్ గాంధీకి వారు మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వీరిని గట్టిగా ఏమన్నా అన్నామంటే వారిని వెనకేసుకొచ్చేవారు ఒక వర్గం, రకరకాల వర్గాలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మనమండి ఓవరాల్ గా ఒకసారి టాప్ యాంగిల్లో ఆలోచించండి. ఎవరు ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నది హిందూ మతం కోసం. సరే, భారతీయ జనతా పార్టీ ఏమీ చేయడం లేదు, ఆర్ఎస్ఎస్ ఏమీ చేయడం లేదు అని చెప్పి అనుకుందాం కాసేపు మీ సాటిస్ఫాక్షన్ కోసం. ఎందుకంటే మీలో కూడా కొంతమంది ఉన్నారు భారతీయ జనతా పార్టీని, ఆర్ఎస్ఎస్ ను నిందిస్తూ ఉన్నటువంటి హిందువులు కూడా కొంతమంది ఉన్నారు, తెలుసు మాకు అది. సరే, మీ సాటిస్ఫాక్షన్ కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏం చేయట్లేదు అనుకుందాం. మరి కాంగ్రెస్ ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది కాంగ్రెస్? పూర్తి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులను కూడగడుతోంది. మైనారిటీల ఓటు బ్యాంకు విధానాన్ని ముందుకు తీసుకెళ్లే కోణంలో మూటగట్టుకుంటూ వస్తున్నారు. అటువంటి శక్తులన్నింటినీ మూటగట్టే ప్రయత్నం చేస్తుంది. వామపక్ష భావజాల శక్తులన్నింటినీ మూటగట్టే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ అలా చేస్తుందా? బీజేపీ వామపక్ష భావజాల చేతులు వాళ్ళతో మద్దతు పలుకుతోందా? ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నేతలు, మోదీ గారి నుంచి మొదలెట్టి ఎవరైనా కానీ హిందువులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు ఏమైనా చేశారేమో చూడండి. ఒక రాముడికి వ్యతిరేకంగా, కృష్ణుడికి, శివుడికి, లేదు హిందువులకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు ఏమైనా చేశారేమో చూడండి. ఎక్కడా ఉండవు. ఎక్కడికి వెళ్ళినా మోదీ గారు, ఏ దేశానికి వెళ్ళినా మోదీ గారు సంస్కృత శ్లోకాలను ఉదాహరిస్తూ, వసుదైక కుటుంబం అన్నటువంటి విషయాన్ని చెబుతూ, మన ఆయుర్వేదం గురించి చెప్తూ, మన తమిళ కవులు రచించినటువంటి గొప్ప గొప్ప ఆ వాక్యాలను వాటి గురించి చెప్తూ, మన రామాయణం గురించి చెప్తూ, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, మన భగవద్గీత గురించి చెప్తూ, మన వేదం గురించి చెప్తూ, ఆఖరకు నరేంద్ర మోదీ గారు ఎలక్షన్ టైంలో హైదరాబాదులో ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని ఒకసారి వినండి. చాలాసార్లు వచ్చారు కదా హైదరాబాద్ అంటారేమో. మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇక ఎలక్షన్స్ స్టార్ట్ అవుతాయి అనగా 13 కదండి, మే 13 ఎలక్షన్స్ అయ్యి. దానికి ముందు ఒక 2 రోజుల ముందు నరేంద్ర మోదీ గారు హైదరాబాద్కి వచ్చి ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసం ఒకసారి వినండి. ఆ చిట్టుచెరు ఉపన్యాసం వినండి. తెలుగు రాష్ట్రాలలో ఇచ్చినటువంటి 5-6 ఉపన్యాసాలలో చిట్టుచెరు ఉపన్యాసం ఒకసారి వినండి. ఎన్ని విషయాలు నరేంద్ర మోదీ గారు స్పృశించారో అర్థమవుతుంది. అడుగడుగున భారతీయ సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. అడుగడుగున భారతీయ సనాతన ధర్మాన్ని నెత్తిన పెట్టుకొని మాట్లాడతారు. మోదీ గారు ఓపెన్ గా మాట్లాడతారు, ఓపెన్ గా దేవాలయానికి వెళ్తారు. అటువంటి నరేంద్ర మోదీ గారికి, అటువంటి భారతీయ జనతా పార్టీకి, అటువంటి ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసినా సరే దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలండి వీళ్ళు. పోనీ ఖండించకపోయినా సరే మౌనంగా ఉన్నా పర్వాలేదు, కానీ రాహుల్ గాంధీకి మద్దతుగా మాట్లాడడం ఏంటండి? 1-2 మఠాలు మాత్రం కొంచెం వ్యతిరేకంగా ఉంటాయి. నేను చాలా సందర్భాలలో ఒక ప్రశ్న వేశాను, ఒక్కరు కూడా సరైన సమాధానం చెప్పలేదు. ఏంటో తెలుసా ప్రశ్న? రామజన్మభూమి గురించి
ఇంత చేస్తూ వచ్చారు. నరేంద్ర మోదీ గారు, యోగి గారు వీళ్ళందరూ చాలా యాక్టివ్గా కాశీకి సంబంధించి అంత యాక్టివ్గా పనిచేశారు. కాశీ విశ్వనాథ్ కారిడార్కి సంబంధించి, ఉజ్జయినికి సంబంధించి అంత యాక్టివ్గా పనిచేశారు మహాకాల్ లోక్ నిర్మించడానికి. అక్కడ ఉత్తరాదిన మన శ్రీ శంకరాచార్య స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడము, అలాగే కేదార్నాథ్ తిరిగి ఒక కొత్త వైభవాన్ని సంతరించుకోవడంలో కీలకమైన పాత్ర పోషించడము, ఇవన్నీ చేశారు. ఉత్తరాఖండ్లో అత్యద్భుతమైనటువంటి రహదారులు ఇవన్నీ కూడా నిర్మిస్తున్నారు. చాలా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా 4 సార్లు పనిచేసిన గుజరాత్లో ఎందుకు ద్వారకాకు సంబంధించి ఎందుకు పెద్దగా ఒక పెద్ద విగ్రహాన్ని నిర్మిద్దామని కానీ, ఇంకొక అద్భుతమైన కార్యక్రమాన్ని అక్కడ చేపడదామని కానీ నరేంద్ర మోదీ గారు ఎందుకు ప్లాన్ చేయలేకపోయారు? ఎందుకు చేయలేదు? ముఖ్యమంత్రిగా 4 సార్లు ఉన్నా కానీ అని చెప్పి ప్రశ్న వేశాను. సమాధానం ఏంటో తెలుసా అండి? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. అక్కడ ఉన్నటువంటి ద్వారకా పీఠాధిపతి వారు అడుగడుగున అడ్డు తగులుతూ ఉండడం. ఇంకేం చెప్పాలి చెప్పండి? గట్టిగా మాట్లాడితే ఇక కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టుంటుంది పరిస్థితి. మోకాలడ్డే ప్రయత్నాలు చేస్తూ ఉండడం, ఏ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లకుండా, ఏ కార్యక్రమాలు అసలు ఇంకా పెద్దగా చెయ్యాలి అని చెప్పే ప్రయత్నం చేసినా గానీ వారు అడ్డుపడుతూ ఉండేవారు, అడ్డుకుంటూ ఉండేవారు. ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఇలా ఉందండి మన భారతదేశంలో. ఇంకేం చేయాలి ఆలోచించండి. రాహుల్ గాంధీ హిందువులు అన్నటువంటి డైరెక్ట్ పేరు ఎత్తాడండి. హిందువుల గురించి డైరెక్ట్గా ఎత్తాడు. హింస, హిందువులు క్లియర్ కట్గా మాట్లాడాడు. తర్వాత బీజేపీ గట్టిగా ప్రశ్న వేసేసరికి బీజేపీ నన్ను, ఆర్ఎస్ఎస్ నన్ను, ఇవన్నీ మాట్లాడాడు. అసలు ఎంత ధైర్యం అండి రాహుల్ గాంధీకి! ఎంత ఖండకారం, ఎంత ఒళ్ళు ఖండకారం ఎక్కింది ఆలోచించండి. హిందువులు హింస అని చెప్పి మాట్లాడడానికి, ముస్లింలు హింస అని చెప్పి మాట్లాడాడా? ఆలోచించండి. ముస్లింలు కొంతమంది హింస చేస్తారు, ఇవన్నీ మాట్లాడాడేమో చూడండి. మాట్లాడు. మళ్ళీ ఈ రాహుల్ గాంధీని సమర్థించే బ్యాచ్లు కొన్ని తయారయ్యాయి. ఆలోచించండి ఏం జరుగుతుందో భారతదేశం లోపల. అది విషయం. ధన్యవాదాలు.